గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి చరణారవిందములకు నమస్కారములు. గురు పరంపరకు ప్రణామములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 5, గంధబాబా అద్భుతాల ప్రదర్శన. ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఋతువు అన్నది ఉంది. ఉద్దిష్టమైన ప్రతిదానికి ఒక సమయమంటూ ఉంది. నన్ను నేను ఓదార్చుకోవడానికి సాలమన్ రాజుకున్న ఈ జ్ఞానం నాకు లేదు. ఇంట్లోంచి కాలు బయట పెడితే చాలు నా కోసం నిర్ణయమైన గురుదేవుల ముఖం ఎక్కడైనా కనిపిస్తుందోనేమోనని పరిశీలనగా చూసేవాణ్ణి. అయినప్పటికీ నా హై స్కూల్ చదువు పూర్తయ్యే వరకు నాకు ఆయన తారసపడలేదు. క్రీస్తుకు పూర్వం 10వ శతాబ్దిలో ఇజ్రాయెల్ దేశాన్ని పాలించిన వీరప్రభువు సాలమన్ రాజు. పరిపాలనలో అతడు చూపిన వివేకాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి ఈనాటికి అతడి పేరు జ్ఞాని అనే మాటకు పర్యాయపదంగా ప్రసిద్ధి చెందింది. అమరతో పాటు నేను హిమాలయాలకు పారిపోవడానికి, శ్రీ యుక్తేశ్వర్ గారు నా జీవితంలో ప్రవేశించిన సుదినానికి మధ్య 2 ఏళ్లు గడిచాయి. ఈ నడివి కాలంలో నేను కొందరు సాధువుల్ని, అంటే గంధబాబా, టైగర్ స్వామి, నగేంద్రనాథ్ బాదురి, మాస్టర్ మహాశైల్ని, వంగదేశపు విఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ను కలుసుకున్నాను. నేను గంధబాబా గారిని కలుసుకోవడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి మధురమైనది, మరొకటి వినోదకరమైనది. దేవుడు సరళమైనవాడు, తక్కినదంతా జటిలమైనది. ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతక్కు. నేను కాళికాదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిన పడ్డాయి. తిరిగి చూసేసరికి ఒక పొడగటాయన కనిపించాడు. ఆయన ధరించిన లేదా ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువు అని తెలిసింది. మీరు నా ఆలోచనలో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. కాళికాదేవిలో సంకేతితమైన మాదిరిగా ప్రకృతిలోని కృప, భయానక రూపాల జటిలత నాకంటే తెలివైన బుర్రలనే తబ్బిబ్బు చేసింది. ఈమె మర్మాన్ని విప్పి చెప్పగల వాళ్ళు బహుకొద్దిమంది. ప్రతి ఆలోచన పరుణ్ణి స్పింక్స్ వేసే జటిలమైన ప్రశ్నల సవాలు చేసేవే జీవితంలోని మంచి చెడ్డలు. మానవులు చాలామంది దాని పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలను కోల్పోతారు. థేబ్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన. కానీ అక్కడక్కడ ఓటమిని అంగీకరించని మహోన్నత శిఖరంలా ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు. ద్వైతంలో ఉన్న మాయలో నుంచి, అంటే విశ్వభ్రాంతిలో నుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకుంటాడు. స్పింక్స్ అంటే గ్రీకు పురాణ కథలో వచ్చే రాక్షసి. దీని తల స్త్రీది, శరీరం సింహానిది కానీ కుక్కది కానీ, రెక్కలుంటాయి. ఈ రాక్షసి థేబ్స్ అనే ప్రాచీన గ్రీకు నగరంలో వచ్చేపోయే వారిని యక్ష ప్రశ్నలు వేసి జవాబు చెప్పలేని వాళ్లను తినేసేదని ప్రసిద్ధి. మీరు దృఢ విశ్వాసంతో చెబుతున్నారండి. నేను చాలా కాలం చిత్తశుద్ధిగా అంతఃపరిశీలన అభ్యసించాను. జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గం ఇది. ఆత్మ పరీక్ష చేసుకోవడం, తన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం కఠోరమైన విదారక అనుభవం. అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నొగ్గు చేస్తుంది. కానీ నిజమైన ఆత్మ విశ్లేషణ ద్రష్టలను తయారు చేయడానికి గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది. ఆత్మాభివ్యక్తి విధానం పేరిట సాగే వైయక్తికాభిప్రాయ ప్రకటనలు దేవుణ్ణి గురించి, విశ్వాన్ని గురించి తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారు చేస్తాయి. అటువంటి దురహంకారపూరితమైన
మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదు. చర్చ నాకు ఆహ్లాదకరంగా ఉంది. మనిషి బడాయిల్లోంచి బయటపడే వరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచమాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది. మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి. ప్రచండ బలప్రయోగంతో జయించడానికి ఇవేమీ మానవ రూపంలో ఉన్న శత్రువులు కావు. విషవాయువుల్ని వెళ్ళగక్కే అస్త్రాలను బహునేర్పుగా అమర్చుకొని అంతటా కమ్ముకొని నిర్విరామంగా పనిచేస్తుండే తామసిక కామాలనే ఈ యోధులు మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు. తన ఆదర్శాల్ని భూస్థాపితం చేసి సాధారణ ప్రారబ్ధానికి తలవంచిన వాడు ఆలోచనా శూన్యుడు. అతడు నిర్వీర్యుడుగాను, మూర్ఖుడుగాను, అవమానకరుడుగాను తప్ప మరో రకంగా కనిపిస్తాడా? అయ్యా, దిగ్భ్రమ చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా? ఆ సాధువు ఒక్క క్షణం మౌనం వహించాడు. తరువాత సూటికాని ఈ సమాధానమిచ్చాడు. సర్వసుగుణాలకి నిలయుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒక పక్క, అటువంటివేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరో పక్క ప్రేమించడం అన్నది తరచూ దిగ్భ్రమ కలిగిస్తూ ఉంటుంది. కానీ వ్యూహానికి తగ్గట్టుగానే ఉంటుంది బుద్ధి కుశలత, అంతః పరిశోధన. మానవులందరి మనస్సుల్లోని ఏకత్వాన్ని, అంటే స్వార్థపరత్వం అనే దృఢ బాంధవ్యాన్ని బయటపెడుతుంది. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదరభావం వెల్లడవుతూ ఉంది. ఈ రకమైన సమత్వాన్ని గ్రహించిన తర్వాత నివ్వెరపాటుతో కూడిన వినమ్రత వస్తుంది. అది ఆత్మకున్న అన్వేషణ యోగ్యమైన స్వాస్థ్యదాయక శక్తుల్ని గమనించలేని తోటి వాళ్ల మీద కనికరంగా మారుతుంది. ప్రపంచం అనుభవించే దుఃఖాల్ని గురించి ప్రతి యుగంలోని సాధువులు మీలాగే బాధపడ్డారండి. సంకుచితమైన తన కష్టంలోనే మునిగిపోయి ఇతరుల జీవితాల్లోని దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు లోతులేని మనిషి. గంభీరంగా ఉన్న ఆ సాధువు ముఖం గమనించగలిగినంత ప్రశాంతమైంది. శస్త్రంతో మాదిరిగా సునిశ్చితంగా ఆత్మవిచ్ఛేదన లేదా ఆత్మానుశీలనం అభ్యసించినవాడు మొత్తం మానవాళి పట్ల జాలి పెరుగుతుండడం గమనిస్తాడు. చెవులు ఊదరగొడుతూ అధికారపూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది. అటువంటి నేలలో దైవ ప్రేమ పుష్పిస్తుంది. చివరికి జీవుడు మరెందుకు కాకపోయినా ఎందుకని, ప్రభువు ఎందుకని అంటూ ఆక్రోశించడానికి సృష్టికర్త వైపు తిరుగుతాడు. ఎవరి ఏకమాత్ర సౌందర్యం మానవుణ్ణి ఆకర్షించాల్సి ఉందో ఆ దివ్యుని సమక్షంలోకి చివరికి అతన్ని బాధ అనే కొరడా దెబ్బల చేత తోలుకురావడం జరుగుతుంది. నేను ఆ సాధువు కలకత్తా కాళీఘాట్ ఆలయంలో మాట్లాడుకుంటున్నాం. అద్భుత సౌందర్యానికి పేరుగన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికే నేను వెళ్ళాను. అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయస్తుడు విశిష్టంగా అలంకరించి ఉన్న మందిర శోభను ఒక్క చేతి విదిలింపుతో కొట్టిపారేశాడు. ఇటికలు, సున్నము మన చెవులకు సోకే స్వరాలేవి ఆలపించవు. తన అస్తిత్వపు మానవ గానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది. భక్త బృందాలు ఇటు అటు సాగుతున్న గుమ్మం దగ్గర మాకు ఆహ్వానం ఇస్తున్న ఎండలోకి ఇద్దరం నడిచాం. నువ్వు చిన్నవాడివి. ఆ సాధువు సాలోచనగా నన్ను పరిశీలించాడు. భారతదేశం కూడా చిన్నదే. సనాతన ఋషులు ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి నిర్మూలించడానికి శక్యం కాని పద్ధతులు ఏర్పరిచి ఉంచారు. వాళ్ళ సనాతన సూక్తులు ఈనాటికి ఈ దేశానికి చాలు. శిక్షణాత్మకమైన ఈ బోధలు పాతబడిపోలేదు. భౌతికవాదపు మాయలను ఎదుర్కొనేందుకు సునిశ్చితమైన సమర్థత వాటికి ఉంది. ఈ బోధలే భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి. వేల కొద్ది సంవత్సరాలుగా తత్తరపాటు పండితులు కాలగణన చేయడానికి
ఖాతరు చేసే దానికంటే మిన్నగానే సంశయాత్మకమైన కాలమే వేదాల విలువను రుజువు చేసింది. దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో. మంచి వాగ్ధార గల ఆ సాధువుకు నేను భక్తి పురస్సరంగా వీడుకోలు చెబుతూ ఉండగా భవిష్యత్ దర్శనం ఒకటి వెల్లడించారాయన. ఈవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది. నేను దేవాలయ ఆవరణ నుంచి బయటికి వచ్చి తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను. వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురుపడ్డాను. వాడు ఎల్లాటి వాడంటే అల్లాటి వాళ్ళ సంభాషణ శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి. నిన్ను తొందరగా విడిచిపెడతాలే అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు. మనం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్ళు జరిగిన సంగతుల్ని చెప్పేటట్టయితే అన్నాడు. ఎంత విపరీతం! నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి. కానీ వాడు నా చెయ్యి పట్టేసుకొని కొన్ని సంగతులు టూకీగా నా చేత బలవంతాన చెప్పిస్తున్నాడు. ఆవురావురుమంటున్న తోడేలులాగున్నాడు వీడు అనిపించింది సరదాగా. నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ వాడు ఇంకా చెప్పమంటూ పీకుతున్నాడు. వీణ్ణి నేను మర్యాదగా తప్పించుకునే ఉపాయం చెయ్యమని మనసులో కాళికాదేవికి మనవి చేసుకున్నాను. మా స్నేహితుడు చటుక్కున వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అనుకుని నేను నడక మరింత జోరు చేశాను. ఈ వదరుబోతు పీడ మళ్ళీ తిరగబెడుతుందేమోనన్న భయంతో. వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి నా వేగాన్ని పెంచాను. వెనక్కి తిరిగి చూడ్డానికి ధైర్యం చేయలేకపోయాను. కానీ మావాడు మళ్ళీ ఒక్క ఉదుటిన ఉరుక్కొచ్చి నన్ను కలుసుకొని సరదాగా నా భుజం పట్టుకున్నాడు. గంధాబాబా గురించి నీకు చెప్పడం మర్చిపోయాను. అదిగో ఆ ఇంటికే దయచేశారాయన అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు. ఆయన్ని తప్పకుండా కలుసుకో, సరదాగా ఉంటుంది. అసామాన్యమైన అనుభవం ఏదైనా కలగొచ్చు నీకు. వస్తా అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు. కాళీఘాట్ ఆలయం దగ్గర సాధువు సరిగ్గా ఇలాగే చెప్పిన జోస్యం నా మనసులో మెదిలింది. కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను. విశాలమైన ఒక హాల్లోకి నన్ను తీసుకెళ్లారు. అక్కడ నారింజవన్నె తివాసీ మీద అక్కడక్కడ కొందరు బాసన పట్టు వేసుకొని కూర్చుని ఉన్నారు. భక్తిభావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిని పడ్డాయి. చిరతపులి చర్మం మీద గంధబాబాని చూడు. వాసన లేని పువ్వుకు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలరు. వాడిపోయిన పువ్వును దేన్నైనా తాజాగా విచ్చుకునేటట్టు చేయగలరు. లేదా మనిషి చర్మంలోంచి ఆహ్లాదకరమైన పరిమళం రప్పించగలరు. నేను సూటిగా సాధువు వైపు చూశాను. ఆయన చురుకైన చూపు నా మీద నిలిచింది. ఆయన బొద్దుగా ఉన్నారు. గడ్డం పెంచారు. ఒంటి ఛాయ నలుపు. పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి. అబ్బాయి, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు. ఏదైనా సువాసన కావాలా? ఎందుకండి? ఆయన నన్ను అలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు. అలౌకిక రీతిలో సువాసనలో ఆస్వాదించే అనుభవం పొందడానికి వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా? అయితేనేం, దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా సువాసనలు. అవుననుకోండి, కానీ ఆయన మనం తాజాగా వాడుకోవడానికి తర్వాత పారేయడానికి వీలైన సున్నితమైన పూలు సృష్టిస్తాడు. మీరు సృష్టించగలరా పువ్వులు? కానీ మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబు. అయితే సెంటు ఫ్యాక్టరీ వాళ్ళ వ్యాపారం పడిపోతుంది. వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకొని ఇస్తాలే. భగవంతుడి శక్తిని కళ్ళకి కట్టించడమే నా ఉద్దేశ్యం. అయ్యా, భగవంతుడిని రుజువు చేయడం అవసరమా అండి? ఆయన ప్రతి దాంట్లోనూ ప్రతి చోట అద్భుత శక్తులు చూపించడం లేదా? అవుననుకో, కానీ మనం కూడా ఆయనకు గల అనంతమైన సృజన శక్తిలో వైవిధ్యాన్ని కళ్లకు కట్టించాలి. మీరు ఈ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి? 12 ఏళ్ళు. సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చేయడానికా? మహాశయ, కొన్ని రూపాయలు పెడితే పూలంగట్లో దొరికే సువాసనల కోసం మీరు
12 ఏళ్ళు వృధా చేస్తూ వచ్చారని నాకు అనిపిస్తోంది. పూలు వాడిపోతే సువాసనలు పోతాయి, చావుతోనూ సువాసనలు పోతాయి. కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నేనెందుకు కోరుకోవాలి? వేదాంతి గారు, నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది. నీ కుడి చెయ్యి ఇలా చాపు. ఆశీర్వదిస్తున్న భంగిమ కనబరిచాడాయన. నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంటిని తాకేటంత దగ్గరలో మరొకరెవరూ లేరు. నేను చెయ్యి చాపాను. ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు. నీకు ఏ వాసన కావాలి? గులాబీ. అదే వస్తుంది. నా అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబీ వాసన రావడంతో ఆశ్చర్యపోయాను. దగ్గరలో ఉన్న ఒక పూల కుండీలోంచి వాసన లేని పెద్ద పువ్వు ఒకటి తీశాను. వాసన లేని ఈ పువ్వుకి మల్లె పువ్వు వాసన తెప్పించవచ్చా అండి? అదే వస్తుంది. వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లె పువ్వు వాసన వచ్చింది. అద్భుత శక్తులు చూపే ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడి పక్కకు వెళ్ళి కూర్చున్నాను. ఆ శిష్యుడు చెప్పాడు, గంధబాబా గారి అసలు పేరు స్వామి విశుద్ధానంద గారట. ఈయన టిబెట్లో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారట. ఆ టిబెట్ యోగి వయసు 1000 ఏళ్లకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు. ఆయన శిష్యులైన గంధబాబా గారు అన్ని సమయాల్లోనూ ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా కేవలం మాటలతో వాసనలు సృష్టించరు. గురువుగారిని చూసుకుని గర్విస్తూ మాట్లాడాడు ఆ శిష్యుడు. వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది. ఈయన అద్భుతమైన వ్యక్తి. కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులు. నేను వాళ్ళలో కలవకూడదని మనసులో తీర్మానించుకున్నాను. అక్షరాలా అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు గిట్టదు. గంధబాబా గారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. మెల్లగా ఇంటి మొహం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన 3 సంఘటనల గురించి ఆలోచన సాగించాను. నేను గుమ్మంలోకి వెళ్ళేసరికి మా అక్క ఉమ ఎదురయ్యింది. భలే షోగ్గా తయారవుతున్నావు, సెంట్లు పూసుకుంటూ. ఒక్క పలుకు కూడా పలకకుండా ఆమెకు చెయ్యి వాసన చూపించాను. ఎంత మంచి గులాబీ వాసనో! దీనికి అసాధారణమైన ఘాటు ఉంది. దీంట్లో ఘాటైన అసాధారణత ఉందని అనుకుంటూ నేను చడీ చప్పుడు లేకుండా అలౌకిక పద్ధతిలో సుగంధ బంధురం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను. ఓహ్, మల్లెపువ్వు నాకు చాలా ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంది ఉమ. తీరా చూస్తే అది వాసన లేని పువ్వుల్లో ఒక రకం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. కానీ దాంట్లోంచి మాటిమాటికి మల్లెపువ్వు వాసన రావడం చూస్తుంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన విస్మయం ఆవరించింది. దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి. ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా గంధబాబా గారు నన్ను స్వయం సమ్మోహన స్థితికి గురి చేశారేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదని తెలిసిపోయింది. తర్వాత ఒకసారి ఎప్పుడూ అలకనందుడనే మా స్నేహితుడు ఈ గంధబాబాకి ఒక అపురూప శక్తి ఉందన్నాడు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే గనక ఆ శక్తి ఉండి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది. ఒకసారి బర్ధ్వాన్లో గంధబాబా గారి ఇంటికి వచ్చిన 100 మంది అతిథుల్లో నేను ఉన్నాను అంటూ అలకనందుడు అన్నాడు. అదొక బ్రహ్మాండమైన ఉత్సవం. ఈ యోగికి గాలిలోంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు. అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువులో దొరకని టాంజిరిన్ నారింజలు సృష్టించమని ఆయన్ని కోరాను. తక్షణమే అరిటాకు విస్తళ్లలో వడ్డించిన లూచీలు అంటే పూరీలు పైకి ఉబ్బి వాటిలో ఒలిచిపెట్టిన టాంజిరిన్ నారింజలు ఉన్నాయని రుజువు చేశాయి. సంశయిస్తూ నేను కొరికి చూశాను. రుచి చాలా బాగుందనిపించింది. కొన్నేళ్ల తర్వాత నేను ఈ గంధబాబా గారు వాటిని ఎలా సృష్టించారన్న విషయం నా అంతఃసాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను. ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయం. మానవునిలో ప్రతిక్రియ రేకెత్తించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్లలోని స్పందనల తారతమ్యాల వల్ల పుడతాయి. ఈ స్పందనలను ప్రాణాణువులు అంటే లైఫ్ ట్రాన్లు క్రమబద్ధీకరిస్తాయి.
ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు. మరొకలా చెప్పాలంటే విడివిడిగా పంచేంద్రియ సంబంధమైన ఆలోచన పదార్థం నిండి తెలివితో వ్యవహరించే పరమాణువు కంటే సూక్ష్మతరమైన శక్తులు. ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు లేదా వేరువేరు పంచతన్మాత్రలతో జ్ఞానపూర్ణమైన పరమాణువుల కంటే కూడా సూక్ష్మతరమైన శక్తులు. గంధబాబ గారు కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాల వల్ల తమను తాము ప్రాణశక్తికి అనుసంధించుకొని లైఫ్ ట్రాన్లు అంటే ప్రాణాణువులు తమ స్పందాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోవడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు. ఆయన చూపించిన వాసన, పండు తదితర అలౌకిక శక్తులు ప్రాపంచిక స్పందనల వాస్తవ వస్తురూప కల్పనలే కానీ సమ్మోహనం వల్ల ఉత్పన్నం గావించిన ఆంతరిక సంవేదనలు కావు. చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమందు ఇస్తే అపాయానికి గురి కాగల వ్యక్తుల విషయంలో సమ్మోహన శక్తినే ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు. కానీ ఇది తరచుగా సమ్మోహన స్థితికి గురయ్యే వాళ్ళకి హాని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి మెదడులోని కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. సమ్మోహనం అన్నది ఇతరుల చేతనా పరిధిలోకి అనధికారికంగా ప్రవేశించడం. దీని తాత్కాలిక దృగ్విషయాలకి దైవ సాక్షాత్కారం పొందిన వాళ్ళు చూపే అద్భుత శక్తులకు పోలిక లేదు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక విశ్వ స్వాప్నికుడికి అనుగుణంగా శృతి కలిపి తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు. గంధబాబా గారి లాంటి వాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కలకు మళ్లిస్తాయి. అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు. అబూ సయీద్ అనే పారశీక మార్మికుడు నీటి మీద, గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుత శక్తుల్ని చూసుకొని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు. నీళ్లల్లో కప్ప కూడా హాయిగానే ఉంటుంది అంటూ మెత్తని మందలింపుతో ఎత్తిపొడిచాడు అబూ సయీద్. కాకి, రాబందు గాలిలో సులువుగా ఎగురుతాయి. సైతాను తూర్పున పడమట కూడా ఒకేసారి కనిపిస్తాడు. నిజమైన మానవుడెవడంటే తన తోటి వాళ్లలోనే ధార్మిక జీవనం గడుపుతుండేవాడు, క్రయ విక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మర్చిపోనివాడు. మరో సందర్భంలో ఈ పార్షిక దేశికోత్తముడు ధార్మిక జీవనాన్ని గురించి తనకు గల అభిప్రాయాలు ఇలా చెప్పాడు. నీ మనసులో ఉన్నది పక్కకు పెట్టేయడం అంటే స్వార్థంతో కూడిన కోరికలు, ఆశయాలు. నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు ఇచ్చేయడం. ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడు చలించకపోవడం. కాళీఘాట్ గుడి దగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన ముని కానీ, టిబెట్లో శిక్షణ పొందిన యోగి కానీ గురువు కోసం నాకు గల ఆకాంక్షను తీర్చలేదు. గుర్తించడానికి నా హృదయానికి శిక్షకుడి అవసరం లేదు. ఆంతరిక నిశ్శబ్దంలోంచి దాన్ని తట్టి పిలిచేవారు చాలా అరుదుగా తారసపడడం వల్ల అలాంటి సందర్భాల్లో సహజంగానే అది గట్టిగా భళ అంటూ కేకవేసింది. చివరికి నేను మా గురువుగారిని కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయత వల్లనే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.